మై ఛానల్ అంకితాస్ ఎరీనా. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే లైక్ ఎన్సీఆర్టీ లాస్ట్ వీడియోలో నేను ఎన్సీఆర్టీ బుక్లో షేర్ చేశాను కదా. ఈ వీడియోలో ఏంటంటే లైక్ ఆర్ట్ అండ్ కల్చర్ మెయిన్స్కి మనకి చాలా ఇంపార్టెంట్ కదా. ఆర్ట్ అండ్ అలానే ప్రిలిమ్స్కి కూడా ఇంపార్టెంటే. సో ఆర్ట్ అండ్ కల్చర్కి నేను లాస్ట్ టైము ఎన్సీఆర్టీ బుక్లో షేర్ చేశాను. అది ఎన్సీఆర్టీ క్లాస్ 11 అనమాట. సో దాంతోపాటు ఇంకొక స్టాండర్డ్ బుక్ ఫాలో అవుతాం. అదేంటంటే నితిన్ సింఘానియా బుక్ అనమాట. మీరు ఒకసారి ఆ బుక్ చూసుకుంటే చాలా అంటే చాలా బల్కీగా ఉండిద్ది. సో ఆ బుక్ని మనం పిన్ టు పిన్ కవర్ చేయాల్సిన అవసరం లేదు. సో కొన్ని చాప్టర్స్ చదివితే సరిపోయిద్ది మనం అకార్డింగ్ టు ద సిలబస్ అనమాట. సో కొంతమందికి ఆ బుక్లో ఏమేమి చాప్టర్స్ చదవాలి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. లైక్ ఫర్ సపోజ్ నన్నే తీసుకోండి, నేను నా ఫస్ట్ అటెంప్ట్ లైక్ 2022లో ఇచ్చాను కదా. సో అప్పుడు ఏమేమి చాప్టర్స్ చదవాలో నాకైతే తెలీదు. చాలా అంటే చాలా టెన్షన్ వచ్చేసేది, ఇంత బుక్ చదవాలా అంత బుక్ చదవాలా అనేసి. సో తర్వాత నేను చాలా సర్చ్ చేసి తెలుసుకున్న చాప్టర్స్ అనమాట. సో అలానే ప్రజెంట్ నేను ఏ చాప్టర్స్ చదివాను అండ్ అకార్డింగ్ టు ద సిలబస్ నేను మీకు షేర్ చేస్తాను. సో దట్ అది మీకు యూస్ఫుల్గా ఉండిద్ది. నాలాగా మీరు ఇబ్బంది పడకుండా లైక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారు కదా. సో ఏంటంటే అది ఇలా ఫ్రంట్ క్యామ్ కాకుండా నేను బ్యాక్ క్యామ్లో మీకు బుక్ చూపించి బుక్లో టిక్ చేస్తూ మీకు చూపిస్తాను. సో దట్ మీకు అలా బాగుంటుంది అని నాకు అనిపించింది. అండ్ నేను లాస్ట్లో కానీ ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్లో కానీ నేను ఆ చాప్టర్స్ నేమ్స్ అన్నీ ఒకసారి రాస్తాను, మీరు చెక్ చేసుకోండి. సో దట్ మీకు లైక్ వీడియో మొత్తం చూడకపోయినా డిస్క్రిప్షన్ చూస్తే అర్థమైంది. అండ్ వీడియో చూస్తే ఏంటంటే నేను చాప్టర్స్తో పాటు ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటాను కదా, అలా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో నాలాగా మీరు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనేసి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇలానే మీకు ఏం వీడియోస్ కావాలి యూపీఎస్కి సంబంధించి చెప్తే నాకు తెలిసినంత వరకు నాకు తెలుసుకున్న దాంట్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో దట్ నాకు తెలిసిందే మీకు షేర్ చేస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. అలానే మీకు షేర్ చేయడం వల్ల ఏంటంటే నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు చెప్తూ ఉంటారు కదా కామెంట్ సెక్షన్లో. తిట్టినా పర్లేదు, నేను అది హ్యాపీగానే ఫీల్ అవుతాను. బికాజ్ నా మిస్టేక్ ఎవరో ఒకళ్ళు చెప్తేనే కదా నాకు తెలిసేది. సో అలా అనమాట. సో ఇప్పుడు వెంటనే నేను మీకు బ్యాక్ క్యామ్తో షేర్ చేసి చూపిస్తాను. సో బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తా అన్నా కదా. నేను ఫస్ట్ సిలబస్ షీట్ తీసుకున్నాను. సో ఫస్ట్ మనకి GS 1లో చూడండి, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్ అనమాట. సో ఆర్ట్ అండ్ కల్చర్ సిలబస్ చూస్తే ఇండియన్ కల్చర్ విల్ కవర్ ద సాలియంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్, లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ టు మోడర్న్ అనమాట. సో అంటే ఆర్ట్ అండ్ కల్చర్ మొత్తం మెయిన్స్కి సంబంధించిన టాపిక్స్ ఏంటంటే సో ఆర్ట్ చదవాలి, ఆర్కిటెక్చర్ చదవాలి, అలానే లిటరేచర్ చదవాలన్నమాట. దీనికి సంబంధించిన చాప్టర్స్ అన్నీ చదవాలి. సో ఇది మనం ఎన్సీఆర్టీతో పాటు ఒక స్టాండర్డ్ బుక్ ఫాలో అవుతాం కదా. సో అది చూడండి, నేను ఫాలో అవుతున్న బుక్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బై నితిన్ సింఘానియా. సో ఇది 3rd ఎడిషన్ అనమాట. సో నేను లాస్ట్ టైం రాశాను కదా, సో అప్పుడు తీసుకున్న బుక్కే అనమాట. చూడండి, ఇది ఇప్పటికే ఇంకా కొత్తగానే ఉంది. నేను పెద్దగా ఈ బుక్ రిఫర్ చేయలేదు. సో ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్ 5th ఎడిషన్ కూడా వచ్చిందనమాట. సో నా దగ్గర ఉన్నది 3rd ఎడిషన్ కాబట్టి సో నేను దీంట్లో ఉన్న చాప్టర్స్ వైజ్ నేను మీకు చెప్తాను, ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. సో చూడండి, నేను చదివిన లైక్ అకార్డింగ్ టు ద సిలబస్ నేను టిక్ చేసుకున్న సబ్జెక్ట్స్ మీకు చెప్తాను. సో ఫస్ట్ చాప్టర్ 1 అనమాట. సో చాప్టర్ 1 వచ్చేసరికి ఇండియన్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ పోట్రీ. సో మనకి సిలబస్లో ఏముంది, ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్ కదా. సో ఫస్ట్ చాప్టర్ చూడండి, ఇండియన్ ఆర్కిటెక్చర్. ఇందులో ఇండియన్ ఆర్కిటెక్చర్ ఉంది కదా. సో ఇది అకార్డింగ్ టు ద సిలబస్. అండ్ నెక్స్ట్ ఇండియన్ పెయింటింగ్ చూడాలి. సో ఇండియన్ పెయింటింగ్స్ మనకి ఆర్ట్. సో మనకి సిలబస్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ కాబట్టి ఇండియన్ పెయింటింగ్స్ ఆర్ట్ టాపిక్లో కవర్ అవుతుంది అనమాట. సో ఇండియన్ పెయింటింగ్స్ చాప్టర్ 2 చదవాలి. అండ్ దెన్ చాప్టర్ 3 హ్యాండీక్రాఫ్ట్స్, అది మనకు అంత నీడ్ లేదు. సో చాప్టర్ 4 యునెస్కో లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనం ఫుల్ అప్డేటెడ్గా ఉండాలి. అండ్ రీసెంట్గా కూడా చాలా వాటికి యునెస్కో హెరిటేజ్ సైట్స్ వచ్చాయి కదా. సో అవి కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ దెన్ 6th చాప్టర్ ఇండియన్ డాన్స్ ఫామ్స్, ఇది ఇంపార్టెంట్ చదవాలి. అండ్ 5th యూనిట్ నేను మిస్ చేశాను, ఇది 5th చాప్టర్ ఇండియన్ మ్యూజిక్ అనమాట. సో ఇది చదవాలి. సో ఇప్పటిదాకా మనం చాప్టర్ 1, చాప్టర్ 2, సో చాప్టర్ 3 నీడ్ లేదు, చాప్టర్ 4, చాప్టర్ 5,
సో చాప్టర్ 6 ఇంతవరకు చదవాలి. అండ్ దెన్ చాప్టర్ 7 మనం చూసుకుంటే ఇండియన్ థియేటర్, ఇది మనకి అంత నీట్ కాదు. అండ్ దెన్ ఇండియన్ పపెట్రీ, ఇది మనకి అంత నీడ్ లేదు. ఇండియన్ సర్కస్, ఇది అసలు నీడ్ లేదు. సో నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్, సో ఇది కూడా అంత నీడ్ లేదు. అండ్ నెక్స్ట్ యునెస్కో లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, సో ఇది చదవాలి. సో చాప్టర్ 11 చదవాలి. అండ్ దెన్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా, ఇది అంత నీడ్ లేదు. సో నెక్స్ట్ 13 చాప్టర్ రిలీజియన్ ఇండియా, ఇది ఇంపార్టెంట్. ఎందుకు చెప్పండి? సో ఇందులో మనకి ఇది మనకి ఎందులో కవర్ అవుతుంది? ఆర్ట్, ఆర్కిటెక్చర్, సో రిలీజియన్, లిటరేచర్, ఈ 3 ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించిన మనకి లిటరేచర్ ఆర్ట్స్ ఉంటాయి కదా, లైక్ క్రిస్టియానిటీకి బైబుల్, సో హిందూయిజం మనకి భగవద్గీత, సో ఇలా ఉంటాయి కదా. సో అందుకు ఇది ఇంపార్టెంట్ అనమాట. సో రిలీజియన్ చాప్టర్స్ చదవాలి. నెక్స్ట్ బుద్ధిజం, జైనిజం, మనందరికీ తెలిసిందే బుద్ధిజం అండ్ జైనిజం యూపీఎస్సీ ఫేవరెట్ టాపిక్స్ అనమాట. సో ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ కంపల్సరీగా క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ఇవి అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ 15 చాప్టర్ వచ్చేసరికి ఇండియన్ లిటరేచర్. సో మీరు ఇండియన్ లిటరేచర్ చూసుకుంటే మనకి సిలబస్లో మెన్షన్ చేశారు లిటరేచర్ టాపిక్, సో ఇది మ్యాండటరీ. సో లిటరేచర్ టాపిక్ కంపల్సరీగా చదవాలి. అండ్ దెన్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ 16 చాప్టర్, ఇది చదవాలి. ఇండియన్ సినిమా, ఇది అవసరం లేదు. అండ్ దెన్ 18 చాప్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ త్రూ ఏజెస్, సో ఇది చదవాలి. దెన్ క్యాలెండర్స్ ఇన్ ఇండియా, ఇది అవసరం లేదు. ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్, ఇది అవసరం లేదు. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్, ఇది అంత నీడ్ లేదు. నెక్స్ట్ లాస్ అండ్ కల్చర్, ఇది అంత నీడ్ లేదనమాట. నెక్స్ట్ 23 చాప్టర్ కల్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా, ఇది కూడా నీడ్ లేదు. నెక్స్ట్ కాయిన్స్ ఇన్ ఇండియన్ అండ్ మెడివల్ ఇండియా, సో ఇది చదవాలి. సో ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇండియన్ కల్చరల్ అబ్రాడ్, ఇది అంత నీడ్ లేదు. అండ్ నెక్స్ట్ 26 చాప్టర్ ఇండియా త్రూ ద ఐస్ ఆఫ్ ఫారెన్ ట్రావెలర్స్, సో ట్రావెలర్స్ టాపిక్ కూడా ఇంపార్టెంట్ అండి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ చాప్టర్స్ చదవాలి. అండ్ దెన్ మనకి సో హోల్గా 26 చాప్టర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్స్లో ఏమేమి చదవాలి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో అపెండిసిస్ ఉంది కదా, ఇందులో భక్తి అండ్ సూఫీ మూమెంట్, ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పటి వరకు మనం చూసిన 26 చాప్టర్స్లో ఏమేమి చాప్టర్స్ చదవాలి? సో ఫస్ట్ చాప్టర్ చదవాలి, సెకండ్ చాప్టర్ చదవాలి, అండ్ దెన్ 4th చాప్టర్, 5th చాప్టర్, 6th చాప్టర్ చదవాలి. నెక్స్ట్ ఇది నెక్స్ట్ మనం సో 6th చాప్టర్ తర్వాత డైరెక్ట్ 11th చాప్టర్ అనమాట. సో 11th చాప్టర్ తర్వాత అండ్ దెన్ రిలీజియన్ 13 చాప్టర్, 14th చాప్టర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 16th చాప్టర్, 15th చాప్టర్, సో 15, 16 అండ్ దెన్ 18th, ఇంకా ఫైనల్గా 18th తర్వాత సో 24th చాప్టర్ అండ్ దెన్ 26th చాప్టర్ అండ్ దెన్ ఫైనల్గా భక్తి అండ్ సూఫీ మూమెంట్, ఇవి మనం చదవాలి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. బికాస్ నాలాగా మీరు ఇబ్బంది పడకూడదని చెప్పి షేర్ చేశాను. సో ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్ ఎల్స్ ఏమైనా వీడియోస్ మీకు యూపీఎస్సీకి రిలేటెడ్వి కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఆ వీడియోసే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్, హ్యాపీ లెర్నింగ్.